ఆపరేషన్ సింధూర్ పై తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి అన్నట్లుగా మారిన సిచువేషన్. అవకాశం వచ్చినా పాక్ కి గుణపాఠం చెప్పలేదన్నారు రేవంత్ రెడ్డి. సైనికులకు సంఘీభావం చెబుతూ తొలి ర్యాలీ తీసింది తెలంగాణనే అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆ సమయంలో కిషన్ రెడ్డి ఎక్కడున్నారు, ఏమైపోయారని ప్రశ్నించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలకి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. పాకిస్తాన్ ని కాళ్ల బేరానికి తెచ్చుకున్నా కాంగ్రెస్ కి కనిపించలేదా అన్నారు కిషన్. రేవంత్ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తిరంగా ర్యాలీ పేరుతో బీజేపీ చేస్తున్న యాత్రలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి విందాం. మొట్టమొదటి దేశంలోని తిరంగా ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేమండగా నిలబడ్డాం. ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో తుప్పడిగా పడుకున్నాడు. కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేమున్నాం, నీకు తోడుగా నువ్వు యుద్ధం చెయ్యి అని నేను చెప్పినా. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ లో సైనికుల విజయాన్ని అభినందిస్తూ కేంద్రం తిరంగా కార్యక్రమం నిర్వహిస్తోంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం యుద్ధం ఎందుకు ఆపారంటూ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఎక్స్ లో విమర్శించారు కిషన్.